లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపైనే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లు అర్థమవుతుంది. కేసీఆర్ కు చెక్కు పెట్టేలా పకడ్బందీ వ్యూహం కాంగ్రెస్ పార్టీ రచిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు కొందరు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా, బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. లీడర్లు పార్టీ మారుతుంటే బీఆర్ఎస్ కు కాపాడుకోవడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. నేతలను కాపాడుకోవడంలో కేసీఆర్ గారు విఫలం చెందారని చెప్పవచ్చు. కేసీఆర్ గారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ కి ఉన్న పరువు, కేసీఆర్ కి ఉన్న పేరు మొత్తం పోయిందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ అంటే ఒక బలమైన నాయకుడు, కేసీఆర్ ని ఢీకొట్టేవాడు తెలంగాణలో లేరు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా భావించేవారు. ఒకే ఒక్క ఓటమితో కేసీఆర్ పరువు మొత్తం పోయింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందా లేక ఆ తర్వాత స్టార్ట్ చేయాలా అని దానిపై ఆరా తీస్తున్నది. చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్ గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని లెక్కలు వేసుకుంటుంది. ఈ 3 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని 7 గులాబీ ఎమ్మెల్యేలు కలిశారు. వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్ కు జలకిచ్చేలా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.